సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఏమైనా ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం అది అమలు జరుపుతుంది. కానీ ఈ మధ్య ఉండి ఎమ్మెల్యే అలాగే గౌరవ డిప్యూటీ స్పీకరు కేవలం దళితుల మీద పగ పెట్టుకొని ఒక రాజ్యాంగ పదవులు ఉన్నామని మర్చిపోయి ఎక్కడ పడితే అక్కడ ప్రెస్ మీట్లు పెట్టి దళితులను కించపరుస్తూ ఏం చెప్తున్నాడు? నువ్వు జైవీం అంటున్నాడు, నీల్ కుమార్ అంటున్నాడు, అంబేద్కర్కి విజయవాడలో స్థలాలు ఇచ్చారంటున్నాడు, అంబేద్కర్కి హైదరాబాద్లో స్థలాలు ఇచ్చారంటున్నాడు. అతనికి ఎందుకు రాష్ట్రంలో 175 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఏ ఎమ్మెల్యే కూడా మాట్లాడటం లేదు. కానీ ఈయన మాత్రం ఒకళ్ళతో పుచ్చుకొని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒకళ్ళతో పుచ్చుకొని దళితులను కించపరిచి మాట్లాడుతున్నాడు. అలాగే స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అయింది. ఈ రోజు కూడా గ్రామీణ ప్రాంతాల్లోకి వెళితే దళితులకి అంటరానితనం ఉంది, కులవేస్తుంది, 2 క్లాసుల సిస్టమ్ ఉంది. వాళ్ళు బీసీద వాళ్ళు రోజుకు ఒక ప్రెస్ మీట్ పెట్టి అతను డిప్యూటీ స్పీకర్ ఆయన మర్చిపోయి రాజ్యాంగ పదవులు ఉన్నాడు. నేను ఏమంటున్నానంటే అతను 2000 కోట్ల బ్యాంక్ డిఫాల్టర్, 2000 కోట్ల బ్యాంక్ డిఫాల్టర్. అలాంటి వాడికి డిప్యూటీ స్పీకర్ అవ్వడం మన రాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం అని మేము భావిస్తున్నాం. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఇంతలా అతను దళితుల్ని వేధిస్తున్నప్పుడు కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మేమేమంటున్నామంటే దీనికి బ్యాక్గ్రౌండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నాడేమని భావించాల్సి వస్తుంది. అలా పెంచాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే ఇతన్ని కానీ ఇలాగే ఊరుకుంటే మమ్మల్ని కించపరిచి మమ్మల్ని మా యొక్క వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తాడు. అతనికి ఒక రాష్ట్రంలో ఒక ఉన్నతాధికారికి వ్యక్తిగత విభేదాలు ఉన్నాయి. ఒకవేళ మీకు వ్యక్తిగత విభేదాలు అంటే మీరు చూసుకోండి. దాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత ట్రైసర్లకు ఆపాదించవద్దు. చట్టపరంగా ఏం జరుగుతుందో దాన్ని మేము సిద్ధంగా ఉన్నాం. సుప్రీంకోర్టు ఇచ్చే జడ్జిమెంట్ కానీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు కానీ దేనికైనా మేము సిద్ధమే. న్యాయపరంగా ఏం జరుగుతుంది. కానీ మీరు ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులందరినీ ఇలా రెచ్చగొట్టడము, కించపరచడం మంచిది కానీ ఈ సందర్భంగా గౌరవ డిప్యూటీ స్పీకర్ని